కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో కోడూరు నుండి అవనిగడ్డ ప్రధాన రహదారి నిర్మాణం కోసం పాదయాత్రగా బయలుదేరిన సిపిఎం పార్టీ నాయకులు కోడూరు మండల ప్రజలు 13 కిలోమీటర్లు పాదయాత్ర ప్రారంభం 2016 పుష్కరాల దగ్గర నుంచి కోడూరు మండలం ప్రజలు ప్రధాన రహదారి నిర్మాణం కోసం ఎదురుచూపులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి కానుకగానైనా కోడూరు అవనిగడ్డ ప్రధాన రహదారి నిర్మాణం చేపడతారని ఆశతో ఎదురుచూస్తున్న మండల గత ప్రభుత్వ హయాంలో తొలుత 35 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం మంజూరైనట్లు ప్రకటించి తర్వాత అంచనాలను మార్పు చేసి 16.80 కోట్లకు పనులు ప్రారంభించారు. కొద్ది రోజులకి రహదారి నిర్మాణ పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్ బస్సులు, లారీలు లాంటి భారీ వాహనాలు వెళ్లినప్పుడు వెనక ఉన్న ద్విచక్ర వాహనదారులు అనేక వస్తువులు పట్టించుకుని ప్రజాప్రతినిధులు, ఆర్ఎండ్బి అధికారులు నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి అవనిగడ్డ నుంచి మండల కేంద్రమైన కోడూరు కలిపేటటువంటి రహదారి గోతులు పడి అధ్వానంగా తయారైంది. ఇది నియోజకవర్గ కేంద్రానికి కలిపే రహదారే కాదు, పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి హంసలదేవి, పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి హంసలదేవికి కూడా ఇదే మార్గంగా ఉంది. ప్రతినిత్యం ఈ రోడ్లో కొన్ని వందల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. గత ప్రభుత్వ కాలం నుంచి కూడా ఈ రోడ్డు అధ్వానంగా ఉంది. ఎప్పుడో రిపేర్ చేశారు తప్పించి చాలా కాలం దీన్ని నిర్లక్ష్యంగా వదిలివేయడం జరిగింది. మధ్యలో 2 సార్లు గుంటలు పూడ్చే పని చేశారు, కానీ ఈ కాలంలో పడినటువంటి వర్షాలకి మొత్తం అది కొట్టుకుపోయి మళ్ళీ ఇప్పుడు ప్రయాణానికి అనుకూలంగా లేదు. ఈ రోజున ఈ రోడ్డు మీద ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు నిత్యం అనేక ప్రమాదాలకి వీటికి కూడా గురవుతూ ఇవాళ గాయపడటం, కాళ్ళు చేతులు విరగటం జరుగుతుంది. గత ప్రభుత్వ కాలంలోనే ఆందోళన చేస్తే ఎన్నికలకు ముందు గత ముఖ్యమంత్రి గారు 35 లక్షలు ఈ రోడ్డు నిర్మాణానికి శాంక్షన్ చేస్తున్నట్టు ప్రకటించారు, 35 కోట్లు. కానీ ఆ పనులు ఏదో చేసి వదిలేశారు. అందుకని ఇంత ప్రధానమైనటువంటి రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని సిపిఎంగా ఈ రోజున కోడూరు నుంచి అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయం వరకు మేము పాదయాత్ర చేపట్టాము. ప్రభుత్వం, అధికార యంత్రాంగం వెంటనే స్పందించి ఈ రోడ్డు నిర్మాణ పనిని చేపట్టాలి, లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ రోడ్డు నిర్మాణం కోసం ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాయకుల పరిహాసానికి ఈ కోడూరు మండల సమగ్రాభివృద్ధి బలైపోతా ఉంది. మనం ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి అధిగమించి ప్రజానుకూల విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, ఈ ప్రాతిపదికమైన ప్రతి పౌరుడు తన ఆలోచన కేంద్రీకరిస్తే తప్ప, రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచే తప్ప మేము ఎవరిని తిట్టడానికి ప్రోత్సహించాం. నాయకుల్ని, పార్టీల్ని గౌరవిస్తూనే ప్రజల సమస్యల పరిష్కారాన్ని ప్రధానంగా రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా పనిచేయాలి. ముఖ్యంగా మన శాసనసభ్యుడు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న ఆయన, శాసనసభలోనే సీనియర్ మోస్టులు ఒకరు, మన ఎంపీ గారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ గుర్తింపు ఉన్నాయని. కానీ మన పరిస్థితి ఎక్కడుంది? ఇది మేము ప్రజలను ఆలోచించమని కోరేది. పాదయాత్రకు మద్దతు ఇవ్వండి. ఈ సమస్య కాదు, ప్రాధాన్యత కలిగినటువంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. వేలాది ఎకరాల భూములు ఇతర చట్టాలను నిషేధం చేస్తాలో చేర్చబడి ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు గమ్మత్తుగా ఆదాయం లేదు, ఈ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎలా నెరవేర్చాలో అని చెప్పి అమాయకత్వాన్ని ప్రదర్శిస్తారు. ఒక ఆయన నా దగ్గర ఎగ్బుక్ ఉంది, అన్ని నాకు గుర్తుంది, ప్రతీకారం తెచ్చుకున్నానంటారు. మరొక పెద్ద ఆయన నేనైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందేనని చెప్పి మాట్లాడతారు. ఈ మాటలు మన సమస్య పరిష్కారం కూర్చేటప్పటికీ ఎంత అధ్వానంగా ఉన్నాయో, రోజు రోజుకి పరిస్థితులు ఎంత దిగజారుతాయో, ప్రతి పౌరుడు ఈ కోడూరు మండలంలో ఉన్న రాజకీయాలకు అత్యంతంగా సమస్యల మీద స్పందించడం అనేది అలవాటు చేసుకుని పార్టీల మీద ఒత్తిడి తెచ్చి ప్రధానమైన రోడ్డు సమస్య కోడూరు మండలం ప్రజానికి ఎదుర్కొనే సమస్య. నాకు కొన్ని అనుభవాలు వచ్చినాయి నిన్న ఈ రోజు. ఈ కోడూరు రోడ్డు రవాణా చేయాలంటే ఆటో కార్మికుడు చెప్పాడు 3 నెలలకు ఒకసారి టైర్ మార్చాలంట. 3 నెలలకు ఒకసారి టైర్ మొత్తం టైర్ మార్చుకోవాలని చెప్పారు. అట్లాగే రోజు వారానికో నెలకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. మొత్తం శుక్రవారం మార్చవరం దగ్గర ఆటో గుంటలో బోల్తా పడి రజియా బేగం సుల్తాన్ ఆశా కార్యకర్త చెయ్యిరిగి వారి నూరు కట్టుకొచ్చుకున్నప్పటికీ ఇట్లా సంవత్సర కాలంలో ఆటో బోల్తా మొత్తం, కారు బోల్తా మొత్తం, రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అట్లాగే ఇంకో మహిళా కార్మికురాలు ఇంకా ఆటో వేస్తూ చెప్పింది, మా రోడ్డు పవన్ కళ్యాణ్ ఎప్పుడు పోస్తారో అంటుంది. పవన్ కళ్యాణ్ పోస్తారా, చంద్రబాబు నాయుడు పోస్తారా? ఎవడప్ప సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. మన దగ్గర నుంచి గోళ్లను బట్టి పన్నుల రూపాయలు వసూలు చేస్తున్నా డబ్బులు ఎక్కడ పోయినాయి? చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 830 కోట్ల రూపాయలు సంక్రాంతి నాటికి ఖర్చు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా.
ఈ 830 కోట్ల రూపాయలు ₹1 కోడు రోడ్డుకి ఎందుకు కేటాయించలేదు. కాబట్టి ఇవాళ గర్భిణి వెళ్ళాలంటే చాలా ప్రమాదకరంగా ఉంది. 108 వాహనం నడవాలంటే చాలా ప్రమాదంగా ఉంది. అట్లాగే ఆర్టీసీ అధికారులు కూడా వెళ్ళారా మాకు వచ్చారు చెప్పారు, మీ రోడ్డు కోసమే పాదయాత్ర చేస్తామంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మా ఆర్టీసీకి లాభం లేదు రోడ్డు పోస్తే, ఆటో కార్మికుల లాభం, ఆటో అందరూ ఎక్కేస్తారు రోడ్డు పోస్తే అని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్తారు. కాబట్టి ఇంత ముఖ్యమైన సమస్య ఇది ఆటో కార్మికులు, రవాణా కార్మికులు, పర్యాటక కార్మికులు అందరూ అందుకుంటున్నారు. కానీ మన ఆటో కార్మికులకి ఇక బాధ్యత లేనట్టుగా కనీసం ఈ యొక్క పాదయాత్రకు వచ్చి మద్దతు తెలియజేస్తాం, రోజు జరిగేది మేమే కాబట్టి మా బతుకులు మా ఆటోని దీనికి చాలా నష్టం జరుగుతుందని చెప్పి మీరు కూడా స్పందించి మా పాదయాత్రకి ఆటో కార్మికులు కనీసం ఈ ఊరు దాటే వరకైనా మాతో పాటు మద్దతు ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రత్యేకంగా ఆటో కార్మికులు నేను మనం చేస్తూ ఈ పాదయాత్రని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.